హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేసీసీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీకు కాలీఫ్లవర్ ఎగ్ టమాటో కర్రీ చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి ముందుగా కాలీఫ్లవర్, టమాటో, కొత్తిమీర, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, ఎగ్స్, సాల్ట్ తగినంత, పసుపు, కారం తగినంత, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్లో అయితే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. దానిలో ఏమైనా క్రీములు ఉంటే చనిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఆనియన్ స్లైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, సరిపడ కారం, సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటో అయితే మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఒక 2 నిమిషాల తర్వాత అయితే కాలీఫ్లవర్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆగాలి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగుదాం. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఎగ్ మంచిగా ఉడికిపోయింది. మంచిగా కుక్ అయింది కాలీఫ్లవరు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.